సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ పర్సన్ అండి. గవర్నమెంట్ ఆఫీషియల్ లేదా నాన్ గవర్నమెంట్ సార్? నాన్ గవర్నమెంట్ మాది ఇండస్ట్రీ, దాని నుంచి కూడా రిటైర్ అయ్యాను. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దగ్గర 2 సంవత్సరాలు అయిపోతుంది, 2వ సంవత్సరంలోకి రాబోతుంది, 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి. ఎలా చూడాలంటారు? ఈ 23 నెలలు కంప్లీట్ అయిపోయింది కదా, ఎలా ఉందంటారు పరిపాలన అనేది? కూటమి ప్రభుత్వం వచ్చి ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ పాటికి ఎట్లా ఉండేదో ఊహించుకోవటానికి కూడా భయమేస్తూ ఉంది. 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన తర్వాత గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మోడీ గారి సహకారంతో రాష్ట్రం పురోగతి వేగంగా జరుగుతూ ఉంది. ఇదే విధమైన వేగంతో జరిగితే ఆంధ్రప్రదేశ్ కొద్ది సంవత్సరాల్లోనే భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే ఏ విధంగా చెప్పగలరు? ఒక పక్కన చూస్తే రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలో ఉంది రాష్ట్రం అని చెప్పి ప్రతిపక్ష పార్టీ అనుకోవాలా, లేదంటే కనుక ఒక మాజీ అధికార పార్టీ మాట్లాడుతున్న మాటలు? మరి అభివృద్ధి శరవేగంగా పరిగెత్తా ఉంది. ఎన్నో దేశాల నుంచి ఎన్నో కంపెనీలు, గూగుల్ లాంటి సంస్థ, చిన్నపిల్లవాడికి కూడా తెలుసు గూగుల్ అంటే ఏందో, అట్లాంటి సంస్థలు వచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు పెడతా ఉన్నాయి. ఒక పక్క రాయలసీమ, ఇంకో పక్క విశాఖపట్నం, ఇంకో పక్క ఇక్కడ రాజధాని ప్రాంతం పూర్తిగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. రహదారులు వస్తూ ఉన్నాయి, కొత్త రహదారులు వస్తూ ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఎక్కువైనాయి, తక్కువ కాదు, ఇవ్వట్లేదు కాదు, అతిగా ఎక్కువై ఆంధ్రప్రదేశ్లో పనిచేయడం తగ్గిపోతుంది. సంక్షేమ పథకాల మీద కొంతమేరకు పరిమితి విధించాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే ఒకళ్ళు ఫ్రీగా బియ్యం ఇస్తానంటే, ఒకళ్ళు కూర వండి పెడతారంటే, ఇంకోళ్ళు నోట్లో ముద్ద పెడతారు అనే సామెతగా తయారవుతుంది భారతదేశం మొత్తం. ఇది చాలా ప్రమాదకరం. ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేయటం, ఇది మంచి పని చూపించాలి. అందరికీ పని చూపిస్తే, కష్టపడితే దాని నుంచి ప్రతిఫలం వచ్చేదాన్ని ప్రతి వాళ్ళు అనుభవించాలి. కానీ ఊరకు ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వకూడదు. ఓఎస్ 60 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడిన ముసలి వాళ్ళు తప్పకుండా చూడాలి. కానీ యువతని 40 ఏళ్ళకి 35 ఏళ్ళకి వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అనేది చాలా తప్పు. ఇవాళ 5 రూపాయల భోజనం కూడా ప్రతి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా వెళ్ళి తినగలిగే పరిస్థితి ఉందంటే చాలా చక్కటి భోజనం పెడతా ఉన్నారు అక్కడ. అట్లాంటి మంచి కార్యక్రమాలు చేయొచ్చు, పేదవాళ్ళు వెళ్ళి తింటారు. కానీ ప్రతి నెల నీకు ఎంత ఇస్తాను, నువ్వు పని చేయకపోయినా పర్లేదు అనే ధోరణి మాత్రం మంచిది కాదు. అది మార్చుకొని అభివృద్ధి పదంలో అందరూ పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. అంటే ఇందాక మీరు అన్నారు సార్, గూగుల్ అంటూ అలాంటి కంపెనీలు వస్తున్నాయి అని. ఆ గూగుల్ తెచ్చిందే మేము, వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ అభియోగం. మరి ఏం తెచ్చారో 5 ఏళ్లలో అందరూ చూశారు, ఏం తేలేదో చూశారు, ఏం విధ్వంసాలు చేశారో చూశారు, ఎట్లా రాష్ట్రాన్ని పరిపాలించారో చూశారు, పోలీసులను ఎట్లా దుర్వినియోగం చేశారో చూశారు. ప్రతి ఒక్కటి ప్రజలకి వాళ్ళు ఎవ్వరూ పిచ్చోళ్ళు లేదు. కూలి పని చేసుకునే, కూలీనాలి పని చేసుకునే పల్లెటూరులో ఒక రైతు కూలీకి కూడా మంచేదో చెడేదో తెలిసిన రోజులు ఇవి. కాబట్టి ఎవరు ఫూల్ చేయలేరు, అందరికీ అన్నీ తెలుసు. ఊరికేదో 4 విషయాలు టీవీలో చెప్పగానే గుడ్డి ప్రజలు నమ్మేస్తారని అనుకుంటే చాలా తప్పు. సార్, ఇండస్ట్రీ ఉందంటున్నారు, ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇవ్వటం వల్ల ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతుంది. మేము వస్తే కనుక, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, మేము వస్తే కనుక కంపెనీలకు ఇస్తున్న ఇన్సెంటివ్స్, అలాగే గూగుల్ లాంటి సంస్థకి ఇచ్చిన రూపాయికి అక్రమం చొప్పున ఇచ్చిన భూములను కూడా మేము వెనక్కి తీసుకుంటామని ఇచ్చే ప్రకటనలు ఇండస్ట్రీస్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనుకోవచ్చు అంటారు? రూపాయికి భూమి అనేది 20 ఏళ్ల నాటే వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రాండిక్స్ అనే ఒక కంపెనీకి విశాఖపట్నంలో రూపాయికి 1000 ఎకరాలు ఇచ్చాడు. ఇవాళ అక్కడ కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. పరిశ్రమలు వచ్చినాయి, చాలా వస్త్ర పరిశ్రమలు. అట్లా ఇచ్చి ఎంకరేజ్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. కానీ రూపాయికి భూమి ఇస్తే ఏమైంది? ఊరగ్గా చేస్తున్నాయి. లక్షల ఎకరాలు ఊరగ్గా చేస్తున్నారు. అటవీ భూములను ఆక్రమించుకుంటున్నారు, గవర్నమెంట్ భూములను ఆక్రమించుకుంటున్నారు. సిగ్గు సెలవు లేకుండా మాట్లాడుతున్నారు. రూపాయికి భూమి ఇవ్వడం వల్ల ఎట్లాంటి తప్పు లేదు. అంటే దాంట్లో అవినీతి జరుగుతుంది. రూపాయికంటూ ఎకరం భూమి ఇచ్చి దాని ద్వారా కిక్ బ్యాక్స్ తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి ఇట్లాంటి అవినీతి, ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం ప్రధానమైన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఇవన్నీ కూడా నిర్ణయాలు జరుగుతాయి. అక్కడ ఎట్లాంటివి జరగట్లా, అవినీతి అనేది జరుగుతుంది అనేది నేను చెప్తా. అవినీతి మిగతా చోట్ల జరుగుతుంది, కానీ ఇండస్ట్రీస్ వచ్చే దాంట్లో పెద్ద కంపెనీలు ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి మన దేశానికి వచ్చే దాంట్లో ఎట్లాంటి అవినీతి జరగట్లా. కియా వస్తే, చంద్రబాబు నాయుడు గారి టైంలో కియాని తీసుకొస్తే, కియా దగ్గరికి వెళ్ళి వాళ్ళని వార్నింగ్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఎట్లా చేశారో అందరం చూసాం.
ఇతర దేశాల వాళ్ళు బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం ఆహ్వానించి వాళ్ళకు ఆహ్వానం పలికి వాళ్ళకి మంచి సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు ఉద్యోగ కల్పన చేస్తారు. మనకెటు చేత కాదు, మన పరిస్థితి లిమిటేషన్, మనం ఎక్కువ మంది చూపించడం, టెక్నాలజీ కూడా మనకి పరిమితంగా ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఈ కంపెనీలకు భూములు ఇవ్వటం వల్ల వచ్చే నష్టం ఏముంది అనుకోవచ్చు అంటారు. మరి మేము వస్తే వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పి ఒక పక్కన చెప్తూనే మరో పక్కన ఆ కంపెనీలకు భూములు ఇవ్వటం తప్పు అని చెప్పి కోర్టులో కేసులు వేయటం. అలాగే చూస్తే గూగుల్ లాంటి సంస్థ దాని మీద కూడా కేసు వేశారు. మళ్ళీ మేమే తెచ్చామని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్తున్నారు. అసలు ఈ రెండు నాలుకలు కూడా కాదు, ఇది 3 నాలుకల ధోరణి మాత్రం అనుకోవాలి. ఎలా చూడాలంటారు దీన్ని అంతా? అసలు వాళ్ళకి 4 లేదు, ఇంకా 2 లేదు, 3 లేదు. అవి ఏదో నోటికి వచ్చింది వాగటం తప్పితే, ఈ పిచ్చి మాటలు పిచ్చి గాలు తప్పితే ఏమీ లేదు. ఈ భూములు ఇవ్వటం, కొత్త ఇండస్ట్రీస్ రావటం, ఇదంతా మన డెవలప్మెంట్ కోసం జరుగుతూ ఉంది. నేను చెప్పేది ఒక్కటే, భారతదేశ ప్రజలందరూ మన దేశంలో తయారయ్యే వస్తువుల మీద ప్రేమ పెంచుకోవాలి, ఇతర దేశాల మోజు తగ్గించుకోవాలి. ఇవాళ రేజర్లు, బ్లేడ్లు కూడా ఇతర దేశాల్లో తయారైనవి వాడుతూ ఉన్నారు, అది తగ్గించుకోవాలి. వియత్నాం లాంటి దేశంలో పొరపాటును కూడా ఇతర దేశాల్లో తయారయ్యే ఏ వస్తువు కొనరు. గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ పెట్టి ఈ దిగుమతులను ఆపలేదు, ట్రేడ్ ప్రోటోకాల్లో అన్ని అలౌ చేయాలి. కానీ ప్రజలు కొనకపోతే ఎవరైనా అబ్జెక్ట్ చేయరు. అది మన ప్రజలు తెలుసుకోవాలి, దానిలో మార్పులు తేవాలి. కానీ నీచ రాజకీయాలు మాట్లాడతా నిద్రలేసిన కాడి నుంచి పండుకోవడం దాకా బురదల్లుడు తప్ప మంచి విషయాలు మాట్లాడుకోవడం, ప్రజల్ని ఉత్తేజపరులను చేసి మన దేశీయ వస్తువులు కొనండి, ఇతర దేశాల వస్తువులు కొనొద్దు, దానివల్ల మనకి ఆదా అవుద్ది. ఇవాళ ఇతర దేశాల నుంచి వచ్చి మన స్టాక్స్లో పెట్టుబడి పెట్టి 2 లక్షల కోట్లు ఒక్క నెలలో తీసుకెళ్ళిపోయారు ఇతర వాళ్ళ దేశాలకి. అందుకనే రూపాయి ఒక్కసారి 90 నుంచి 95 రూపాయలకి వెళ్ళిపోయింది డాలర్కి. అందువల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం దేశీయ వస్తువులు వాడాలి, అట్లాంటి మంచి మాటలు మాట్లాడుకోవాలి. కానీ ఈ పిచ్చి రాజకీయవేత్తలు మాట్లాడేదానికి మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఓకే సార్, ఇదంతా ఒకైతే ఇతనికి కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు. తొందరలోనే కళ్ళు మూసి కళ్ళు తెరిచేతలకి ప్రభుత్వం టైం అయిపోతుంది, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా చెప్తున్న మాట. నిజమే అనుకోవచ్చు అంటారా? అది జగన్మోహన్ రెడ్డి గారు భ్రమలో ఉన్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే పరిస్థితి లేదు. ప్రజలు ఆయన ఏంటో ఆయన పరిస్థితి ఏంటో ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. 153 సీట్ల నుంచి 11 సీట్లకి ఇచ్చారంటే 23 సీట్లు వచ్చినందుకు ఆయన ఎంత ఎగతాళి చేశాడు అసెంబ్లీలో బయట. 11 సీట్లు వచ్చి అసెంబ్లీకి కూడా పోకుండా వాళ్ళు బయట నుంచొని ప్రజలు అసెంబ్లీకి వెళ్ళమని పంపిస్తే వాళ్ళు వెళ్లకుండా ఈ విధంగా బయట ఉండటం వల్ల ఈసారి ఆ 11 కూడా రావు, 1కి పరిమితం అవుతారు. అదేంటి సార్ ఆ మాట అంటారు? వచ్చేది మేమే 2029 అధికారం మాది, 2.0 పరిపాలన చూపిస్తాం, 2.0 పరిపాలన ఉండేది, అలాగే మేము వస్తే రప్ప అనేది వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఊత పదంలాగా వాడుతున్న మాట. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు వస్తే రఫా అనేది కరెక్టే, నరుకుతారు, చంపుతారు, అవన్నింటిలో వాళ్ళు చాలా ముందుంటారు. కానీ అభివృద్ధిలో మాత్రం వాళ్ళు చాలా వాళ్ళకి అదేంటో తెలియదు, అట్లాంటివి పడవు. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పురోగతి, అట్లానే మళ్ళీ ఈ గవర్నమెంట్ నెక్స్ట్ 20 ఏళ్ళు వచ్చి ఈ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందడం అనేది ఖాయం. దీన్ని ఎవ్వరు కూడా దీన్ని వైకాపా కాదు కదా, ఇంకో పార్టీ ఎవరు కూడా దీన్ని మార్చలేరు. ఒంటరిగా ఎదుర్కోలేక గుంపుగా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేది ప్రధాన అపవాదు. మరి దాన్ని ఎలా చూడాలి? ఒంటరిగా వచ్చారా గుంపుగా వచ్చారా అనేది సంబంధం లేదు, ఎట్లా అభివృద్ధి జరుగుతుంది అనేది మోర్ ఇంపార్టెంట్. దాన్ని చూసి ప్రజలు ఓటేస్తారు తప్ప వీళ్ళు 2 పార్టీలా 3 పార్టీలా అని ఎవ్వరు చూడరు. థ్యాంక్ యూ సార్.